ప్రధాని మోదీకి ధైర్యం ఉంటే నిరుద్యోగం ద్రవ్యోల్బణంపై మాట్లాడాలని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 10 ఏళ్ల బీజేపీ పాలనలో బడా వ్యాపారులే బాగుపడ్డారన్నారు. దేశంలోని రైతులు కార్మికుల సమస్యలు మోదీకి పట్టవని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు లాక్కోవటానికి బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇండియా కూటమి గెలిస్తేనే అన్ని వర్గాలకు మేలన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల మోదీ పాలనలో బడా వ్యాపారులే బాగుపడ్డారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 22 మంది వ్యాపారుల కోసం 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారని విమర్శించారు. రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. మోదీ సర్కార్ భారత రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో యువకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు రాహుల్. దేశంలో 73% ఉన్న దళిత గిరిజన ఓబీసీల హక్కులు లాక్కునే కుట్ర జరుగుతోందన్నారు రాహుల్ గాంధీ. अदानी जी का 22 अरबपतियों का 16 लाख करोड़ रुपया माफ हुआ है। 24 साल का मनरेगा का पैसा उनका माफ हुआ है। अब मैं ये सवाल पूछ रहा हूं कि अगर उनका हो सकता है तो ये जो युवा हैं जो अग्निवीर के लिए मतलब लाइन लगा रहे हैं, सेना में जाने के लिए लाइन लगा रहे हैं या शिक्षा में कॉलेज यूनिवर्सिटी में पढ़ना, उनका क्यों नहीं हो रहा? ये मेन मुद्दा है हिंदुस्तान में. బీజేపీ నేతలు రాహుల్ ను యువరాజుతో పోల్చడం అర్థం లేని ఆరోపణలన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఎవరు యువరాజులా ప్రవర్తిస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. ప్రజల కోసం రాహుల్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు ప్రియాంక. మోదీ టీవీల్లో కనిపించడం మినహా దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నిత్యం టీవీల్లో కనిపించే మోదీకి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.